నమస్తే. వేణుగోపాల్ గౌడ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక డిఫరెంట్ ప్రోగ్రామ్‌ని ఆస్వాదించేద్దాం. ఇంకోటేంటంటే ఈరోజు మీకు చెప్పాలనుకున్న టాపిక్ ఏంటంటే మైండ్ అప్లికేషన్ వెబ్‌సైట్ గురించి. అయితే మైండ్ అప్లికేషన్ ఎందుకు వాడతారు? దాని అవసరం ఏంటి? ఈరోజు నేను చెప్పాల్సింది మీ డాటాకి మీరు ఓనర్. మీ ఫోన్‌లో ఉన్న వ్యక్తిగత సమాచారానికి మీరు ఓనర్. కానీ ఈ అప్లికేషన్స్ అన్నీ మీరు డౌన్‌లోడ్ చేసినయన్నీ ఇవి వాడుతున్న అప్లికేషన్స్ అన్నీ తస్కరిస్తాయి. ఎత్తుకెళ్తాయి. వాళ్ళ సర్వర్‌లో, వాళ్ళ కంప్యూటర్‌లో హోల్డ్ చేసి పెడతాయి. సో, తిరిగి వాపస్ తెచ్చుకోవడమే, క్లెయిమ్ అయిన దాన్ని రీక్లెయిమ్ చేయడమే ఈరోజు సబ్జెక్ట్. ఎలా చేస్తారు? దానికి వాడే వెబ్‌సైట్ ఏంటి? అప్లికేషన్ ఏంటి? ఏ టూల్ వాడతారు అనేది మీకు ప్రాక్టికల్‌గా ఒకసారి చూపిస్తాను. గూగుల్‌లో మనం ఒక సెర్చ్ చేయాలి వెబ్‌సైట్ గురించి. అయితే చేసినప్పుడు మనకు ఇలా కనబడుతుంది మైండ్ వెబ్‌సైట్. ఇలా గూగుల్ సెర్చ్ బాక్స్‌లో మనం సెర్చ్ చేస్తాం కదా! సెర్చ్ చేసినప్పుడు ఇలా టైప్ చేయాలి మైండ్ వెబ్‌సైట్ అని. మీకు ఈడ ఈ లోగో వస్తుంది. ఈ లోగోతో మీకు వెబ్‌సైట్ అఫీషియల్ వెబ్‌సైట్ కనబడుతుంది. అయితే ఇది ఎందుకు మీరు ఇప్పటివరకు నాకు అవసరం లేదని ఎన్నో అప్లికేషన్స్ తీసేస్తారు, డిలీట్ చేస్తారు, అన్‌ఇన్‌స్టాల్ చేస్తారు. కొన్ని వాడుతుంటారు. వాడేటివి, తీసేసినవి. ఇవి మీ వ్యక్తిగత సమాచారాన్ని తీసుకెళ్తాయి. వాళ్ళ దగ్గర పెట్టుకుంటాయి. చాలా ఇంపార్టెంట్ విషయాలు ఎన్నో చెప్పకుండా తీసుకెళ్తాయి. వాళ్ళేమంటారు, మా ప్రోడక్ట్‌లో ఇంకా కొంచెం మా అప్లికేషన్‌లో ఇంకా మార్పులు, చేర్పులు చేసి మీకు ఇంకా బెటర్ అప్లికేషన్ అందివ్వడానికి మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని, మీ ఆన్‌లైన్ బిహేవియర్‌ని మీరు ఎలా వాడుతున్నారో వాడే విధానాన్ని మేము తీసుకుంటున్నాము. మీరు పర్మిషన్ ఇస్తేనే కదా అని అంటారు. అయితే ఒక్కసారి క్లెయిమ్ అయింది కదా వాళ్ళ దగ్గర, దాన్ని రీక్లెయిమ్ చేసుకోవడమే దానికి వాడే అప్లికేషన్ ఇది మైండ్ ప్రోగ్రామ్‌ని వాడి మన డాటా మనం తెచ్చుకుంటాం. ఎందుకంటే నా డాటాకి నేను ఓనర్‌ని. నా షాప్‌కి నేను ఓనర్‌ని. నా మొబైల్‌కి నేను ఓనర్‌ని. నా కంప్యూటర్‌కి నేను ఓనర్‌ని. దాంట్లో ఉన్న డాటాకి నేను ఓనర్‌ని. వీళ్ళు ఎన్నో కంపెనీలు ఇలా ఎత్తుకెళ్ళి డార్క్ వెబ్‌లో అమ్ముకుంటారు. సో, ఇలా మైండ్ అని టైప్ చేసి బ్లూ లెటర్ మీద క్లిక్ చేస్తే గనక మనం ఇక్కడికొస్తాము. ఎంపవరింగ్ ప్రైవసీ ఫర్ ఆల్ సొల్యూషన్స్ బిల్ట్ ఫర్ ఆర్గనైజేషన్స్ అండ్ ఇండివిజువల్స్ అని ఉంటుంది. ఆ తర్వాత ఇలా హెడ్డింగ్ ఇలా కనబడ్డప్పుడు గుర్తుపెట్టుకోండి. నేను ఒకటి చెప్తే ఇంకోటి మీరు క్లిక్ చేసి ఇంకేదో అనాథరైజ్డ్ వెబ్‌సైట్‌లోకి వెళ్ళకూడదు. తర్వాత కిందికొస్తే మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఇలా కనబడుతుంది. ఇక్కడ విజిట్ మైన్ యాప్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ ముందుకెళ్తే ఆ పేజీ నావిగేట్ అయిపోయి మమ్మల్ని ఇక్కడికి తీసుకెళ్తుంది మనల్ని. ఓకే. బీ స్మార్టర్ విత్ యువర్ పర్సనల్ డేటా ఆన్‌లైన్. గెట్ స్టార్టెడ్ దగ్గర క్లిక్ చేయాలి. చేస్తే స్టార్ట్ అయిపోతుంది. అంటే ఇంతకుముందే మనం వాడి ఉంటే గనక. ఇక ఫ్రెషర్స్ కొత్తగా అనుకున్న వీళ్ళు ఏం చేయాలి? ఇక్కడ బాణం గుర్తుంది కదా! ఇక్కడ సైన్ ఇన్ చేయాలి. సైన్ ఇన్ చేసేస్తే లోపలికి ఎంటర్ అయిపోతాం. ఇక్కడికొస్తాం. డిస్కవర్ యువర్ ఫుట్ ప్రింట్. మన ఫుట్ ప్రింట్ ఎక్కడెక్కడ వేసాము. సో, దాని తాలూకు ఇక్కడ చూడండి ట్రస్టెడ్ బై ఓవర్. ఓకే. 40 లక్షల యూజర్స్ ఇప్పటికీ వాడేశారు. ఓకే. ఇంతమంది వాళ్ళ ఫుట్ ప్రింట్ అక్కడ ఉంది. ఎక్కడ సైన్ ఇన్ అవుతారు? సైన్ ఇన్ విత్ గూగుల్, సైన్ ఇన్ విత్ మైక్రోసాఫ్ట్, సైన్ ఇన్ విత్ యాహూ. మనకి ఇక్కడ గూగుల్ ఉంటుంది, జీమెయిల్ ఉంటుంది కాబట్టి గూగుల్‌తో సైన్ ఇన్ అవుతాం. ఓకే. దీని తర్వాత ఇక్కడ నుంచి ఇలా వస్తుంది. ఒకటే ఈమెయిల్ ఉంటే ఓకే. మీకు మల్టీ ఈమెయిల్స్ ఉంటే మీ మొబైల్‌లో, మీ కంప్యూటర్‌లో చూజ్ యాన్ అకౌంట్ అని వస్తుంది. అందులో మనకు నచ్చింది, మనకు కావాల్సింది, మనం ఎక్కువ వర్క్ చేసింది, ఎక్కువ ఈమెయిల్ ఎక్కడెక్కడ వాడామో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఒక టిక్ పెట్టాను. ఏదో ఒకటి మనకు కావాల్సిన ఒక ఈమెయిల్ సెలెక్ట్ చేసుకొని ముందుకెళ్తాం. ఇక్కడ అసలు ప్రాబ్లం యాక్సెస్ బ్లాక్డ్. మైన్ ఈజ్ నాట్ అప్రూవ్డ్ బై అడ్వాన్స్డ్ ప్రొటెక్షన్. యెస్. ఎందుకంటే నేను ఆండ్రాయిడ్ ఫోన్, గూగుల్ ఫోన్ వాడినప్పుడు, గూగుల్ అప్లికేషన్ దాంట్లో ఉన్నప్పుడు అది గూగుల్ వాళ్ళకి ఒక ఇల్లు, నా ఇల్లు అంటాడు. కాబట్టి థర్డ్ పార్టీ అప్లికేషన్స్, థర్డ్ పార్టీ వెబ్‌సైట్స్ మైండ్ లాంటివి బయట నుంచి లోపలికి తెస్తే ఒప్పుకోడు. అయితే
మనం సేఫ్టీ కోసం, సెక్యూరిటీ కోసం అడ్వాన్స్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్‌ని యాక్టివేట్ చేసాం. అది డీయాక్టివేట్ చేసుకోమంటుంది. థర్డ్ పార్టీ వెబ్‌సైట్‌లోకి ఎంటర్ కానివ్వదు. ఎందుకు? మనం డోర్ అని లాక్ చేసాం కదా! లాక్ తీయాలి, అన్‌లాక్ చేయాలి. తాళం వేస్తే తాళం తీయాలి. తీసి అప్పుడు ప్రైవేట్ ఇలా గూగుల్‌కి ఇష్టం లేని వెబ్‌సైట్‌లోకి మనం వెళ్ళిపోవచ్చు. ఎందుకు? గూగుల్ లేదు, కొన్ని ఫీచర్స్ లేవు. కొన్ని సౌకర్యాలు అక్కడ బయటున్నాయి. అక్కడ వెళ్తాం. మైన్ అనేదంటే చాలా అద్భుతం. ఏఐ టెక్నాలజీ మీద పనిచేస్తుంది. మన దేశం కాదు. అది ఇజ్రాయెల్ వాళ్ళది. చాలా సేఫ్ కూడా. సో, ఇది గూగుల్ వల్ల అడ్వాన్స్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ యాక్టివేట్ అయి ఉంది గనక, అది నన్ను వేరే వెబ్‌సైట్‌లోకి పోనివ్వట్లేదు. ఎందుకు? దాంట్లో సేఫ్టీ ఉందో లేదో, ఈ ఇంకా దేంట్లో కూడా ఒక్కసారి ఇది యాక్టివేట్ అయితే. ఎందుకు? ఏ హ్యాకర్ కూడా నా ఈమెయిల్‌ని దోచుకోకుండా, కబ్జా చేసుకోకుండా, తన వశం చేసుకోకుండా ఉండడానికి నేను ఈ అడ్వాన్స్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ యాక్టివేట్ చేశాను. దాన్ని డీయాక్టివేట్ చేయాలి. ఇది అన్‌ఎన్రోల్ ఫ్రమ్ అడ్వాన్స్ ప్రొటెక్షన్ అని ఉంటుంది. సో, దాన్ని ప్రొటెక్షన్ తీసేసేయాలి. అడ్వాన్స్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ ఇది యాక్టివేట్ అయితే కనుక వాళ్ళ కంట్రోల్లో ఉండాలి కాబట్టి, మనం బయటకెళ్ళి వేరే వెబ్‌సైట్ వాడాలంటే దీన్ని డీయాక్టివేట్ చేయాలి. ఏదైతే యాక్టివేట్ అయిందో, మనం ఎన్రోల్ అయిందో, నమోదయిందో, ఇది అందరికి ఉండదు. మన శిష్యులకు, మన ఫాలోవర్స్, మన మన మనమంటే ఇష్టపడే వాళ్ళు మాత్రమే, మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు మాత్రమే ఇది అడ్వాన్స్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ యాక్టివేట్ చేస్తారు. దీన్ని డీయాక్టివేట్ చేయాలి. సో, డీయాక్టివేట్ చేశాను. చేసిన తర్వాత ఇలా ఓకే అని కనబడుతుంది. తర్వాత ముందుకెళ్ళాలి. కంటిన్యూ అని వస్తుంది. సైన్ ఇన్ టు మైన్. సైన్ ఇన్ అవ్వాలి. కంటిన్యూ అయిన తర్వాత ఇలా వార్నింగ్ వస్తుంది. ఎందుకు? నేను అంతకుముందే సైన్ ఇన్ అయ్యాను, వాడుకున్నాను, నా డేటా నేను తెచ్చుకున్నాను. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏ అప్లికేషన్ మీద డైలీ వాడతారో, డైలీ దాని మీద వర్క్ చేయొద్దు. అంటే ఫేస్బుక్ వాడతారు, వాట్సాప్ వాడతారు, యూట్యూబ్ వాడతారు, మీకు నచ్చిన ఎన్నో అప్లికేషన్ డైలీ వాడతారు, ఫోన్పే, గూగుల్ పే. దాని జోలికి వెళ్ళొద్దు. ఏదైతే సరిగా వాడరో, వాడకుండా పక్కన పడేస్తారో, నాకు అవసరం లేని తీసేస్తారో, వాటికి సంబంధించి ముందు తెచ్చేసుకోవాలి. నేనేం చేశాను, నేను కొంచెం మనం ఎక్కువ కదా, ఎందుకు అని చూద్దాం ఎక్స్పెరిమెంట్ కోసం అని ఏదైతే డైలీ వాడతామో వాటి డేటా కూడా తెచ్చేసుకున్నాను. ఉదాహరణకు నేను వాట్సాప్ బాగా వాడతాను. వాట్సాప్ వాడు నా డేటా ఎత్తుకెళ్ళాడు, వాళ్ళ కంప్యూటర్ సర్వర్లో, వాళ్ళ డేటా సెంటర్లో పెట్టుకున్నాడు. నేను దాని జోలికి వెళ్ళొద్దు, కానీ నేను తెచ్చుకోవడం వల్ల ఏమైంది, ఇక్కడ వార్నింగ్ వచ్చింది. 2010 అంటే ఇక ఇది ఇంకో మెయిల్ వాడాలి. నేను ఏ ఈమెయిల్ ద్వారా నేను ఎంటర్ అయిద్దాం అనుకున్నాను, ఈ మైన్ అప్లికేషన్ వాడుకుందాం అనుకున్నాను, ఈ మైన్ వెబ్సైట్ని వాడదాం అనుకున్నాను, అది యాక్సెప్ట్ చేయలేదు. సో, అది ఇలా మీకు అలో అని వస్తుంది. పర్మిషన్స్ ఇవ్వాలి. ఓకే, పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత ఇలా ముందుకెళ్ళే ప్రయత్నం చేశాను. ఎందుకంటే డేటా ప్రొటెక్షన్ డీయాక్టివేట్ చేశాను కదా. చేసిన తర్వాత మళ్ళీ చూద్దాం. ఎందుకంటే గూగుల్ వాళ్ళ టైట్ సెక్యూరిటీ పెట్టాను. సెక్యూరిటీ కొంచెం లూజ్ చేశాను. 10 మంది కాపలా కాసేవాళ్ళు 5 పెట్టుకుంటే ఎలా ఉంటుంది. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని ఇలా వచ్చాను. అప్పుడు అలో అని అడిగింది, ఇచ్చాను. అలో అని ఇచ్చేసి ముందుకెళ్ళాము. ఓకే. సో, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, యూజర్ ఇంటర్ఫేస్ ఇలా మైన్ వాళ్ళది ఓపెన్ ఉంటుంది. మై ప్రొఫైల్లోకి వస్తే ప్రొఫైల్ ఇలా ఉంటుంది. ఓకే. అండ్ రిక్వెస్ట్ సెంట్. ఇప్పటికీ 44 అప్లికేషన్ల మీద నేను వర్క్ చేశాను. నాది నేను తెచ్చుకున్నాను. మార్కెట్ అండ్ నీడెడ్. మనకు అంతకుముందు వాడిని ఏమేమి మనం వర్క్ చేసాం, మన డేటా మనం తెచ్చుకున్నాము, ఆ లిస్ట్ మొత్తం వస్తుంది. ఎక్కడ? పైన క్లిక్ చేస్తే కనుక మై రిక్లైమ్ ఇక్కడ క్లిక్ చేస్తే కనుక ఆ లిస్ట్ మొత్తం వస్తుంది. ఇలా చూసుకోవచ్చు. ఓకే. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసాం. వి లాస్ట్ ఓనర్షిప్ ఆఫ్ అవర్ పర్సనల్ డేటా. ఎస్, మైన్ గివ్స్ బ్యాక్ వాట్ బిలాంగ్స్ టు యూ. నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో, ఇక్కడ నెక్స్ట్ వేరు, ఇక్కడ నెక్స్ట్ వేరు. ఇక్కడ థింక్ యూ క్యాన్ గెస్ హౌ మెనీ కంపెనీస్ హోల్డ్ యువర్ డేటా. ఎందుకంటే ఒక మెయిల్తో కాలేదు, ఇంకో మెయిల్తో వచ్చాను.
ఇక్కడ గెస్ చేయమంటుంది. ఇప్పటి వరకు మీరు స్మార్ట్ ఫోన్, టచ్ ఫోన్ వాడడం మొదలుపెట్టిన తర్వాత ఇప్పటి వరకు ఎన్ని కంపెనీలు మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎత్తుకెళ్ళి ఉండి ఉంటాయి, గెస్ చేయమంటుంది. ఇక్కడ 100 కనబడ్డది. సో ఇలా బ్లూ కలర్ ఒక గీత ఉంటుంది, దాన్ని పట్టి లాగాను, ఎక్కువ పెంచాను. ఎందుకంటే 100 100 కంటే ఎక్కువనో తెలియదు, మనకు కొంచెం భయం ఉంటుంది కదా. పట్టి లాగేస్తే అది ఒక 500 వరకు వెళ్ళిపోయింది. ఇక్కడ ఎంత ఉంది, ఒక 100 వరకు ఉంది. 100 కంపెనీలు కావచ్చు ఇప్పటివరకు నా సమాచారం ఎత్తుకెళ్ళి ఉంటాయి ఈ 5-10 ఏళ్లలో అని అనుకున్నాను. కానీ ఇక్కడ ఎక్కువ కావచ్చు అని ఎక్కువ లాగాను. దానివల్ల ఏమైంది, అక్కడ దానికి రెడీ అయిపోయింది. అప్పుడు మెసేజ్ ఏమొచ్చింది, ఇక్కడ ఏం మెసేజ్ వచ్చింది 100 ఉన్నప్పుడు ఇలా ఉంది. తర్వాత యూజర్ ఇంటర్ఫేస్ వచ్చినప్పుడు కింద మెసేజ్ ఏమైనా వచ్చింది, టూ మెనీ టు కౌంట్ అని వచ్చింది. ఇక్కడ చివరి వరకు లాగేసాను. తర్వాత నెక్స్ట్ కొట్టాను, ఇక్కడికి వచ్చాము. ద ఆన్సర్ హెడ్స్ ఇన్సైడ్ యువర్ ఇన్బాక్స్, లెట్స్ గో. ఇక్కడ నెక్స్ట్, ఇక్కడ నెక్స్ట్, ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి లైట్ అయిపోయింది చూడండి కింద నెక్స్ట్. తర్వాత ఈ 100కు కొంచెం పట్టి లాగాను, 200 300 400 500 లాగాను, ఇలా వచ్చింది. అప్పుడు కింద కూడా నెక్స్ట్, కానీ ఇక్కడ మాత్రం లెట్స్ గో. ఓకే, తర్వాత మీకు గెట్ స్టార్టెడ్ అని వస్తుంది. అంటే ఇవ్వాల్సిన డీటెయిల్స్, మన పేరు, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మన ఈమెయిల్ ఇవ్వాలి. ఆ డీటెయిల్స్ ఇస్తే వెబ్సైట్లోకి సైన్ అప్ అయిపోతే లోపలికి వెళ్ళిపోతాం. వెల్కమ్ ఇలా వస్తుంది. తర్వాత వీఆర్ అబ్జర్వ్డ్ విత్ పర్ఫెక్షన్, అంటే ఇప్పటి వరకు మొత్తం సెర్చ్ చేసేసుకుంటుంది అది. ఎందుకంటే ఇది ఏ టెక్నాలజీ పనిచేస్తే, కృత్రిమ మేధస్సు మీద పనిచేసే వెబ్సైట్ కనుక దానికి ఇచ్చిన ఇన్పుట్ ప్రకారం ఆ ఈమెయిల్ మీద, ఎందుకంటే మనకు 2-3 ఈమెయిల్స్ అనుకో, ఏ ఈమెయిల్కు ఆ ఈమెయిల్ సపరేట్ చెక్ చేసుకోవాలి. నా ఒక్క ఈమెయిల్ మీద బాగా వాడిన దాని మీద నేను చెక్ చేస్తే ఇలా వచ్చింది. వచ్చినప్పుడు ఇట్లా బ్లూ గీత వస్తుంది. ఇది సెర్చ్ అన్నట్టు, కొంత టైం తీసుకుంటుంది, 30 seconds టు బి బైట్ యువర్ నెయిల్స్ అని వస్తుంది. ఓకే, తర్వాత ఇలా వస్తుంది. ఎందుకు, అది మన ఫుట్ ప్రింట్స్ అన్నిటినీ గ్యాదర్ చేస్తుంటుంది. తర్వాత యూజర్ ఇంటర్ఫేస్ మీకు ఇలా కనబడుతుంది. మొదటి పేజీ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మై క్లైమ్స్ ఉంది. ఓకే, మరి ఇదేంటి, మనం అంటే ఒక కొత్త అప్లికేషన్ మనం ఇంతవరకు ఎప్పుడు వాడలేదు, మనం డౌన్లోడ్ చేసాము, వాడుతున్నాము. అది ఫస్ట్ మన ఫుట్ ప్రింట్ అన్నట్టు. సో మనం ఇవ్వాల్సిన పర్మిషన్స్ ఇస్తాం కాబట్టి మన జుట్టు వాళ్ళ చేలోకి వెళ్ళిపోతుంది. నువ్వు పర్మిషన్ ఇస్తుంది కదా, నేను ఎత్తుకెళ్ళిన కదా అంటాడు. ఏ అప్లికేషన్ అయినా సరే, ఏవైతే తయారు చేశారో, అది ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఓకే, ఇలా గూగుల్ పే, ఫోన్పే, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో అప్లికేషన్స్ ఉంటాయి మన ఫోన్లో, అవన్నీ కూడా. అయితే ఇక్కడ సి విచ్ కంపెనీస్ అని ఉంది, అది క్లిక్ చేస్తే నాకు ఇక్కడ 11 అని చూపించింది. 11 కంపెనీస్ హోల్డింగ్ యువర్ డాటా వేర్ ఫౌండ్ ఇన్ యువర్ ఫుట్ ప్రింట్. ఎస్, అవి ఏంటి, సి విచ్ కంపెనీస్ అని క్లిక్ చేస్తే మనం అటు వెళ్ళిపోతాం. మరి కింద ఇదేంటి, యువర్ డాటా ఓనర్షిప్ ప్రోగ్రెస్. ఇప్పటికి నేను క్లైమ్ చేసుకుంటే నాకు వచ్చిన డాటా ఇంతే. అంతకుముందు ఒక 6 నెలల క్రితం 76 కనబడేది. అంటే ఒక 40-50 అప్లికేషన్స్ ఊడ్చిపడేసాను మొత్తం, డే అండ్ నైట్ దాని మీద కూర్చొని. నా డాటా నాకు కావాలి, మీరు ఎలా ఎత్తుకెళ్తారు నా పర్సనల్ విషయాలు అని ఇట్లా తెచ్చేసుకుంటే అయిపోయింది. ఇప్పుడు ఈరోజు ఎక్కువ వర్క్ చేయలేదు, మొదటిసారి కదా, జస్ట్ 2% వచ్చింది. తర్వాత ఎందుకంటే ఎన్ని రిక్లైమ్ చేసుకుంటే, రిక్వెస్ట్ పెట్టుకుంటే వారం 10 రోజులు పడుతుంది, వచ్చేస్తుంది. అక్కడ పర్సంటేజ్ పెరుగుతుంటుంది. ఉదాహరణకు 40 అప్లికేషన్స్ ఉన్నాయి, మనం ఒక 35 వర్క్ చేసామనుకో, ఆ పర్సంటేజ్ ఇక్కడ పెరుగుతుంటుంది. ఇక్కడ నాకు 11 కాబట్టి నేను చేయాలి, చేస్తే అప్పుడు ఇక్కడ 2% పోయి ఇంకా ఎక్కువ కనబడుతుంది. తర్వాత ఇలా సి విచ్ ప్రామిస్ అది క్లిక్ చేస్తున్నా కానీ తర్వాత ఇక్కడ మనకు లిస్ట్ వస్తుంది. ఇందాక చూపించాను కదా, అట్లా లిస్ట్ వస్తుంది, చూసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు రిక్లైమ్ లేకపోవాలి, మై రిక్లైమ్స్ ఇవి ఏమైనా ఉన్నాయా. సో ఇలా కనబడుతుంది ఏ అప్లికేషన్ వాళ్ళు ఏ సమాచారం తీసుకెళ్ళారు. ఈజీ టు రిక్లైమ్. అయితే ఇక్కడ చూడండి, స్ట్రీమ్ యార్డ్ ఇలా మొత్తం లిస్ట్ వస్తుంది.
జూమ్ వాళ్ళు, మనం ఇప్పటివరకు ఏ అప్లికేషన్ వాడామో ఆ లిస్ట్‌లో ఇది ఫలానా ఫలానా అప్లికేషన్ ఈ సమాచారం తీసుకెళ్ళి ఉంటుంది. తర్వాత నాకు కావాలి అనుకుంటే రిక్లైమ్ మీద క్లిక్ చేయాలి. నేనేం చేశాను, ఫస్ట్ గమనించాను. ఒక అప్లికేషన్ ఓపెన్ చేశాను. ఇందులో ఇన్ని అప్లికేషన్స్ ఉన్నాయి కదా, నా వ్యక్తిగత సమాచారం ఎత్తుకెళ్ళినాయి కదా, ఇందులో జూమ్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. జూమ్ వీళ్ళు ఏమేమి తీసుకెళ్ళి ఉంటారు చూసి, ఓకే. తర్వాత బ్యాక్ వెళ్ళి ఓపెన్ చేసి చూస్తే ఇది ఇలా కనబడింది నాకు. ఓకే. టైప్ ఆఫ్ డాటా యూ షేర్. యెస్. మన ద్వారా పోయింది. మనం ఏం షేర్ చేసాము ఆ జూమ్ వాళ్ళకి? వాళ్ళు పోతూ పోతూ మన సమాచారం ఎత్తుకెళ్ళారు. ఐడెంటిటీ, మన అడ్రస్, మనం ఎక్కడ ఉంటాము, మన ఆధార్ అడ్రస్సు, ఓకే, ప్రభుత్వం జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఎలక్షన్ కార్డు కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, మన కరెంటు బిల్ కావచ్చు, ఇలా మన ఐడెంటిటీని తీసుకెళ్ళాయి. తర్వాత ఈమెయిల్ అడ్రస్, మనం ఏ ఈమెయిల్ వాడతాము, మన మొబైల్లో ఎన్ని ఈమెయిల్స్ ఉన్నాయి, మన కంప్యూటర్లో ఎన్ని ఈమెయిల్స్ ఉన్నాయి, మొత్తం సమాచారం ఎత్తుకెళ్తాయి. తర్వాత ఫోన్ నంబర్, మనం ఏ ఫోన్ నంబర్ వాడుతున్నాం, ఇవన్నీ ఎత్తుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఏమన్నా అంటే, మేము ఇంకా మంచి ప్రోడక్ట్ తయారు చేస్తాము, మా అప్లికేషన్లో ఇంకా డెవలప్ చేస్తాం, మీకు మంచి సర్వీస్ అందిస్తామని అంటారు. కొన్ని హ్యాక్ అయిపోతాయి, కొన్ని డార్క్ వెబ్లో అమ్ముకుంటారు, కొన్నోళ్ళు మనం వెంట పడతారు. డార్క్ వెబ్లో అమ్ముకున్నాక ఏముంటుందండి, ముఖ్యంగా చిన్నపిల్లలు, టీనేజర్స్ ఉంటే, కాలేజీ పిల్లలు, స్కూల్ పిల్లలు ఉంటే, ఎస్పెషల్లీ లేడీస్ ఉన్న చోట మనకు ఎందుకంటే వేలు వేలు పోసి ఫోన్లు కొనిస్తాం, కానీ ఈ జాగ్రత్తలు తీసుకోము. కానీ ఇది మస్ట్, రిక్లైమ్ అయితే అందరూ చేసుకోవాల్సిందే. అయితే ఇక్కడ గమనించండి, ప్రెసిషన్ లొకేషన్, ఇది ఇక్కడ వట్టి లొకేషన్ ఓకే, ఇది ఖచ్చితంగా ప్రెసిషన్ లొకేషన్ అన్నారు. ప్రెసైజ్ లొకేషన్, ఎందుకంటే మీరు ఏ ఊర్లో ఉన్నారు, ఏ వీధిలో ఉన్నారు, ఇక్కడ ఏ బిల్డింగ్లో ఉన్నారు, ఏ ఇంట్లో ఉన్నారు, అది పెంకుటిల్లా, ఆర్సీసీ రూఫా, సో ఏ బెడ్రూమ్లో ఉన్నారు, చాలా ఖచ్చితమైన ప్రెసిషన్ లొకేషన్. మీరు ఎక్కడ తిరుగుతారు, ఎక్కడ ఉంటారు, ఏం బుక్ చేస్తారు, ఏం తాగుతారు, ఏం తింటారు, ఎక్కడెక్కడ తిరుగుతారు, ఎప్పుడు ఇంటికెళ్ళి వెటకెళ్తారు, ఎప్పుడు ఇంటికి వస్తారు, ఇవన్నీ లొకేషన్ చాలా ఖచ్చితమైన వివరాలు వీళ్ళు ఎత్తుకెళ్తారు. వట్టి లొకేషన్ అంటే అందులో ఇన్ని వివరాలు ఉండవు. ఫలానా ఊర్లో ఫలానా వీధిలో ఉంటుంది ఆవిడ, కానీ ప్రిసైజ్ లొకేషన్ చాలా ఖచ్చితంగా అక్యురేట్గా ఆ సమాచారం ఎత్తుకెళ్తుంటారు. ఎత్తుకెళ్ళిన తర్వాత ఇక్కడ ఏమైంది, రిస్క్ ఆఫ్ డాటా ఎక్స్పోజర్ బేస్డ్ ఆన్ డాటా యువర్ షేర్ అండ్ బ్రీచ్ పొటెన్షియల్, డాటా బ్రీచింగ్, ఇది దొంగతనం. ఇక్కడ 3 ఉంది, గ్రీన్ అంటే కొంచెం బార్డర్లో, ఇక్కడ రెడ్ వెళ్తే ఇంకా ఎక్కువ. ఇక్కడ ఏముంది, 8-9 డేస్లో మనకు వస్తుంది. లేదు నేను వదిలేద్దాం అనుకుంటున్నాను ఫోన్లే అనుకుంటే ఐ నీడ్ ఇట్ మీద క్లిక్ చేయాలి. లేదు లేదు నాకు కావాలి, రీక్లెయిమ్ చేసుకుంటాను, అది క్లెయిమ్ అయింది కదా, నేను రీక్లెయిమ్ చేసుకుంటాను అనుకుంటే రీక్లెయిమ్ మీద క్లిక్ చేయాలి. నా డాటా వాళ్ళ దగ్గర ఎందుకు ఉంటుంది, నేను తెచ్చుకుంటాను అనుకుంటే రీక్లెయిమ్. లేదు ఫోన్లే ఏం చేసుకుంటారులే, మనకు అవసరం లేదు అని బతికి ఫోన్లే అనుకుంటే ఐ నీడ్ ఇట్ మీద క్లిక్ చేయాలి. చేస్తే 8-9 డేస్లో వచ్చేస్తుంది డాటా. అయితే ఇప్పటికు ఈ యాప్ ఏది జూమ్ను ఈ రోజుకి ఎంతమంది చేసుకున్నారు, 5724 మంది రీక్లెయిమ్ చేసుకున్నారు. ఏది దేశం మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే వాడుతున్నారో యూజర్స్. దేని బేస్, మైన్ అనే ఈ అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెబ్సైట్ వాడి దాని ద్వారా ఇంతమంది క్లెయిమ్ చేసుకున్నారు. ఒక్కొక్క అప్లికేషన్కి ఒక్కొక్క ఒక జనసాంద్రత ఉంటుంది. ఇక్కడ 5724 మంది ఉన్నారు జూమ్ నాకు కావాలన్న వాళ్ళు. అట్లా వాట్సాప్ వేరే ఉంటారు, యూట్యూబ్ వేరే ఉంటారు, ఇట్లా ఒక్కొక్క అప్లికేషన్ ఒక్కొక్క నాకు కావాలని తెచ్చుకునే వాళ్ళ సంఖ్య మొత్తం కనబడుతుంది. ఇప్పటివరకు ట్రై చేసిన వాళ్ళ సంఖ్య చూపిస్తుంది. తర్వాత ఇదే బాణం గుర్తు పెట్టాను కదా, దాని ప్రకారం కావాలంటే రీక్లెయిమ్, నాకు వద్దు ఫోన్లే అనుకుంటే ఐ నీడ్ ఇట్ క్లిక్ చేస్తే మనం ఆ పేజీలోకి వెళ్ళిపోతాం. నేనేం చేశాను, రిక్వెస్ట్ పెట్టాను, రీక్లెయిమ్ మీద క్లిక్ చేశాను, బ్లూ ఉంది కదా బాక్స్, దాని మీద క్లిక్ చేశాను. చేస్తే ఇక్కడ రెడ్ మార్క్ ఉంది కదా అక్కడ. తర్వాత ఇక్కడ ఈ పేజ్లోకి వచ్చాము. వస్తే
సెండ్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేస్తే ఇంకా ముందుకెళ్తాం. ఇంకా అది రిసాల్వ్ వైపు వెళ్తుంది. ఓకే. చాలా బెస్ట్ అప్లికేషన్. మీరు కూడా చేసుకోండి. అయితే ఒకరోజు గమనించాను. అబ్బా! ఇంత అడ్వాన్స్ ఉంది, ఇంత గొప్పగా పనిచేస్తుంది. పెగాసస్ ఉంది కదా సాఫ్ట్‌వేర్ దానిలాగా. అని తీరా చూస్తే ఇది. అలాంటి అవర్ ఫ్లోర్ టెల్ అవైవి అండ్ ఇజ్రాయెల్ వాళ్ళ అప్లికేషన్ అన్నట్టు. కాబట్టి గుడ్డిగా నమ్మొచ్చు. చాలా నమ్మకమైంది, మంచిది, ప్రమాదం లేదు. ఈ అప్లికేషన్ వాడి ఈ మొత్తం 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి మొత్తం డాటా ఏ కంపెనీ వాళ్ళు మొత్తం లిస్ట్ ఇస్తుంది. ఇప్పటివరకు ఈ ఈమెయిల్ వాడి ఒక ఈమెయిల్కు సపరేట్, ఏ ఈమెయిల్కు ఆ ఈమెయిల్ మీద 2, 3 ఉన్నాయి అనుకో, దీని దానికి సపరేట్ చెక్ చేసుకోవాలి. ఏ ఈమెయిల్ ఎక్కువ వర్క్ చేస్తారో దేని మీద దాన్ని ఫస్ట్ దాని మీద ఫోకస్ చేయాలి. తర్వాత ఇక్కడ ఏమొచ్చారు, వేర్ ఈజ్ యువర్ డాటా. ఎస్, ఇక్కడ రీసెంట్లీ యూజ్డ్ ఉంటుంది. ఇక్కడ న్యూలీ యాడెడ్, కొత్తగా ఏమైనా అప్లికేషన్ డౌన్లోడ్ చేస్తే అవి ఏమైనా మన సమాచారం ఎత్తుకెళ్తే కనుక దాని లిస్ట్ సపరేట్ చూపిస్తుంది. తర్వాత ఇక్కడ గమనించండి, ఎల్లో కలర్లో కింద ప్రీవియస్లీ బ్రీచ్డ్ వన్ సర్వీస్. ఈ మధ్యనే దొంగతనం అయిందట, నా వ్యక్తిగత సమాచారం ఎత్తుకెళ్ళిందట. అది ఏంటి అని దాని మీద క్లిక్ చేశాను. వెళ్తే ఇలా కనబడింది. ఓకే, ప్రీవియస్లీ బ్రీచ్డ్ వన్ సర్వీస్ హ్యాజ్ యువర్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. అంటే ఒకటి అదొకటి ఇదొకటి, దొంగతనం జరిగింది ఒకటి, సమాచారం మన ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎత్తుకెళ్ళింది 2 అప్లికేషన్స్ అన్నట్టు. సో ఇక్కడ రెడ్ కలర్లో వార్నింగ్ వస్తుంది. 2 అలాగ ఇక్కడ వేరే వేరే చిహ్నాలు ఉన్నాయి, 2 వేరే సింబల్స్. సో 2 టైటిల్స్ వేరే. ఇప్పుడు 1 బై 1 చూశాను. చూస్తే నాకు ఇలా కనబడింది. అందులో ఎక్కడ ఫైనాన్షియల్ సర్వీస్ అని కనబడింది కదా, ఇది డబ్బు మ్యాటర్ కదా, ఏం ఎత్తుకెళ్ళింది చూద్దామని చూశాను. ఇక్కడ స్పెషల్ బ్రీచ్ అని ఉంది కదా, అక్కడికి వెళ్తే ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏముంది, హ్యాజ్ యువర్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎత్తుకుపోయిన అప్లికేషన్ ఒక్కటట, రెడ్ కలర్లో ఉంది. ఆ ఒకటి ఏందో చూద్దామని ఇక్కడికి వస్తే యూట్యూబ్ కనబడింది. ఓకే, రీక్లెయిమ్ చేసుకుంటావా అని అడిగింది. ఎస్, నాకు డాటా కావాలి అని ఒకసారి దాని మీద క్లిక్ చేసి చూస్తాను, ఏమేమి ఎత్తుకెళ్ళారు చూద్దామని. రీక్లెయిమ్ అయిపోయింది, ఎందుకంటే దాని మీద వర్క్ రోజు వాడుతున్నాం కదా, ఎందుకులే అని చెప్పి వదిలేస్తాను. ఫోన్లే ఏం చేసుకుంటే చేసుకోనని. అయితే గూగుల్ వాళ్ళు చూశాను. అసలు గూగుల్ వాళ్ళు మన సమాచారం ఎత్తుకెళ్ళారు, నా పర్సనల్ విషయాలు, ఆన్లైన్ బిహేవియర్ అండ్ ఈమెయిల్ అడ్రస్. ఫోన్లే ఈమెయిల్ అడ్రస్ ఏం చేసుకుంటాడులే బుడ్డోడు అనుకున్నాను. తర్వాత ఆన్లైన్ బిహేవియర్ చూశాను. ఈ ఆన్లైన్ బిహేవియర్ ఏంటి, గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ వరకు మీరు ఎప్పుడు లేస్తారు, ఎప్పుడు పడుకుంటారు, ఫోన్ ఎంతసేపు పట్టుకుంటారు, కంప్యూటర్ ఎంతసేపు ఆడతారు, ఎక్కడెక్కడ తిరుగుతారు, ఏమేమి బుక్ చేస్తారు, అక్కడ ఏం తింటారు, ఏం తాగుతారు, ఎవ్రీ ఆన్లైన్. నెట్ ఆన్ ఉంటే చాలు, 24 గంటలు ఆన్లైన్లో ఉండేవాళ్ళు వాళ్ళ ఆన్లైన్ బిహేవియర్ని సమాచారాన్ని తస్కరిస్తాయి, ఎత్తుకెళ్తాయి. ఫలానా ఆయన సో ఈ పని చేస్తాడు, ఈ పని చేస్తాడు, ఈ పని చేస్తాడు, ఇలా చేస్తాడు. ఆ సమాచారం మొత్తం ఎలా తెలుస్తుంది, 24 గంటలు ఇంటర్నెట్ ఆన్ చేసి పెట్టడం వల్ల. పడుకున్నప్పుడు కూడా మీ ఫోన్ పనిచేస్తుంటుంది, ఇంటర్నెట్ ఆన్ చేస్తారు. నన్ను అడిగితే మంచిది కాదు. ఎస్పెషల్లీ ఫోన్లు బెడ్రూమ్లోకి తీసుకెళ్ళకండి, బాత్రూంలోకి తీసుకెళ్ళకండి. ఓకే, ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళు ఏం తీసుకెళ్ళారు, యూట్యూబ్లో నాకు ఒక డాటా బ్రీచింగ్ అయింది కదా, ఫైనాన్షియల్ మ్యాటర్ అంటే నా బ్యాంక్ డీటెయిల్స్, నా పిన్, వాటి పాస్వర్డ్లు, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ఫైనాన్షియల్ అంటే ఇంకా అన్ని. తర్వాత ఈమెయిల్ అడ్రస్ తీసుకెళ్ళారు, ప్రిసైజ్ లొకేషన్, ఆన్లైన్ బిహేవియర్, క్రెడిట్ అండ్ డెబిట్ కార్డు వివరాలు, ఫోన్ నంబర్తో సహా ఎత్తుకెళ్ళారు, వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఇది రీక్లెయిమ్ చేసుకోవాల్సింది, చేసి పడేసాను. అందుకే ఒక ఈమెయిల్ అవుట్, అదే దానికి కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టారు. ఫోన్లే ఏముంటుంది అంటే ఈ అప్లికేషన్ వాడుకోవడానికి దానికి కొంచెం టైం ఉంటుందన్నమాట. తర్వాత చెప్పాను కదా, ఇక్కడ ఎక్స్పోజర్ మాత్రం ఇందాక 3 ఉంది, ఇక్కడ 4 ఉంది, అంటే బార్డర్లో ఉంది, ప్రమాదం వైపు వెళ్ళింది. సో ఇక్కడ డేంజర్ జోన్ అంటారు, రిస్క్ ఆఫ్ డాటా ఎక్స్పోజర్. మీ ఎత్తుకు వెళ్ళిన సమాచారం ఎంత తీసుకెళ్తే అది ఎంత ప్రమాదంలో ఉంది శాతం చూపిస్తుంది. గ్రీన్
ఎల్లో, రెడ్. 3, 4, 5 3 రేటింగ్. 3 అంటే పర్వాలేదు, నాట్ బ్యాడ్. 4 అంటే ఆలోచించాలి. ఇంకా 5 అంటే రెడ్ అంటే ఇంకా ఏం ఆలోచించద్దు, వెంటనే అది రీక్లెయిమ్ చేసి పడేయాలి. ఇది కింద రీక్లెయిమ్, సైడ్కి ఇక్కడ ఐ నీడ్ ఇట్, వద్దు ఫోన్లో ఏం చేసుకుంటూ వదిలేస్తున్నానంటే ఐ నీడ్ ఇట్. ఇక్కడ గమనించండి ఫ్రీక్వెంట్లీ, ఇది ఈ డీటెయిల్స్ అన్నీ తీసుకెళ్ళిన తర్వాత నేనేం చేశాను, కింద గమనించాను యూజర్స్ ఆల్రెడీ రీక్లైమ్డ్. ఇప్పటికీ ఒక అప్లికేషన్ టోటల్ ఎంత, 13,72,000 సారీ, ఇంత భారీగా యూజర్స్ ఆల్రెడీ రీక్లెయిమ్ చేసుకున్నారు. 13,07,295. ఓకే, సో మీరు కూడా చేసుకోండి. రిస్క్ ఆఫ్ డాటా ఎక్స్పోజర్లో ఈ డీటెయిల్స్, ఇవి ఎంతమంది చేసుకున్నారు, ఇది నమ్మకమైన కాదు తెలుసుకోవడానికి ఈ డీటెయిల్స్ మీకు ఉపయోగపడతాయి. ఓకే ఓకే, ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ మీకు ఇది ఫుల్ వీడియో, ఇప్పటివరకు ఫుల్ వీడియో ఈ టాపిక్ మీద చేయలేదు. మంచి ప్రోగ్రామ్, మంచి వెబ్సైట్ అది. కాబట్టి ఈ రోజుల్లో ఆన్లైన్లో ఉండేవాళ్ళు కొంచెం జాగ్రత్త ఉండాలి అని చెప్పడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.